కానీ ఎక్కడ కూడా ఇది అభియోగం మాత్రమే కానీ ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. ఛార్జ్ షీట్లో కూడా ఎక్కడ కూడా ఎటువంటి సాక్ష్యాలు కూడా వీళ్ళు తీసుకోలేకపోయారు అనేది మనం దాన్ని ఏ విధంగా చూడాలి. కేసీఆర్ కూడా అదేమంటున్నారు, ఎవరైతే గతంలో ఎవరైతే పిల్లై లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పిన విషయమే తప్పించి సిబిఐ కానీ ఈడీ కానీ ఎక్కడ కూడా కవిత దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా ప్రూవ్ చేయలేకపోయింది అని అంటున్నారు. కవిత గారి పేరు లేదా? పేరు ఉంది కదా, సాక్ష్యాలు లేవు కదా. సాక్ష్యాలు లేనప్పుడు కోర్టు ఫైనల్ తీర్పు ఇస్తుంది కదా. అవును, ఇంకా మనం ఇప్పుడే ట్రయల్ రాలే కదా, ఇంకా అది బెయిల్ ప్రక్రియలోనే ఉన్నాం. అది బీజేపీ నాయకుల కాల్లో ఎల్లో మొక్కితే బెయిల్ వచ్చింది. ఇంకా ట్రయల్ స్టార్ట్ అయ్యేది ఉంది. ఎంతమందిని దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, లిక్కర్ స్కామ్ లా ఎవరెవరు ఉన్నారు, ఏ రాష్ట్రం సంబంధించిన వాళ్ళు ఉన్నారు అనేది బయట పడాలి కదా. అప్పుడు ఎప్పుడైతే గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే ఈమె ఇన్వాల్వ్మెంట్ లేదు, కేసు డిస్మిస్ చేస్తున్నాం, కేసు కొట్టేస్తున్నాం అన్నప్పుడే వీరు పునీతులు అవుతారు. అంతవరకు వీళ్ళు ఖచ్చితంగా నిందితులు మాత్రమే.